ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి వారమంతా కూడా ప్రతి విషయంలో కూడా ఉచితానుచితానులు ఆలోచించాలి. అంతేకాకుండా ఏది వాస్తవము ఏది అవాస్తవము అనేటువంటి విషయాలు కూడా గమనించాలి. ఎయిటివారు ఏదో చెబుతున్నారు కదా అదే వాస్తవం అనేటువంటి భ్రమలో మాత్రం ఉండకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఎవరైతే పూర్తిగా మీ శ్రేయస్సు కోరుతున్నారో, ఎవరైతే పరిపూర్ణంగా మీ యొక్క విశ్వాసాన్ని మీ యొక్క అభివృద్ధిని కోరుతున్నారో వారిని కొద్దిగా మీరు పట్టించుకోకపోవటం, కేవలం స్తుతివాక్యాలకు లొంగిపోవటం, ఎవరైతే పొగుడుతున్నారో వాళ్లే సర్వస్వం అనుకునేటువంటి ప్రమాదం కాస్త ఉంది కనుక నిజానిజాలు కాస్త గమనించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా ధనం కాస్త ఖర్చు ఎక్కువ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు ముఖ్యంగా మీ యొక్క పరపతికి కానీ మీ యొక్క వ్యక్తిత్వానికి కానీ చక్కని పేరు ప్రతిష్ట, మీకు సంతృప్తికరంగా ఉండేటువంటి వాతావరణం కూడా కనపడుతుంది. వారాంతంలో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. అయితే వృత్తి వ్యాపారాలలో కానీ రావాల్సిన ధనం చేతికి అందడంలో కానీ అది కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం వారాంతంలో కనపడవచ్చు. కానీ మీకు సంబంధం లేనటువంటి విషయాలలో మీకు అవసరం లేనటువంటి విషయాలలో తగుదనమ్మా అని అనవసరమైనటువంటి జోక్యం మాత్రం పనికిరాదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి కొంత లబ్ధి, ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొన్ని పరిచయాలు ఇవన్నీ కూడా మీకు లాభించేటువంటి అవకాశమే కనపడుతోంది. ఇక వివాహ సంబంధాల ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కాస్త 1-2 సార్లు విసుగు అనిపించి చివరిలో మీకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం మాత్రం ఈ వారం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర రాహు స్తోత్రాలని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. ఆదిత్య హృదయ స్తోత్రం అన్ని విధాలా మిమ్మల్ని కాపాడుతుంది. ప్రతిరోజు కూడా వీలైనంత వరకు మోదుగ వృక్షాన్ని పెంచండి, మోదుగ వృక్షాన్ని సేవించండి, మోదుగ వృక్షాన్ని ప్రదక్షిణాలు చేయండి. తద్వారా అనుకూల ఫలితాలను మీరు పొందండి.